రైట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇక మిగిలింది 3 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లంతా కూడా ప్రచార రంగంలోకి దూకారు. మరి ఖమ్మంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల ప్రచారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అమూల్య, ఖమ్మంలో అయితే ఎన్నికల ప్రచారం అయితే తారాస్థాయికి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా ఖమ్మం రప్పించడంలో అటు పార్టీలు అయితే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా తమ ప్రచార సరళితో అయితే ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రామసాయం రఘురామరెడ్డి ఆయన గెలుపు కోసం అయితే వారైతే అన్ని కార్యక్రమాలు చేపడుతూ ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ప్రతి కార్నర్ మీటింగ్, అదే విధంగా గ్రామ స్థాయి మీటింగ్ కూడా నిర్వహిస్తూ వారందరికీ మమేకమయ్యే పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీజేపీ అభ్యర్థిని అటు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఉన్నటువంటి తాండ్ర వినోద్రావుకు టికెట్ కేటాయించడం, అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇప్పటికే నడ్డా కూడా కొత్తగూడెంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కూడా గెలుపు కోసం చివరి క్షణం వరకు అయితే ఆర్నిసలు కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తిగా ఇప్పటికే ఖమ్మం ఎంపీ స్థానంలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు కూడా ఇప్పటికే ఒకసారి పర్యటన మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఇక చివరి దశకు చేరుకోవడంతో అగ్రనేతలను స్టార్ కంపెయినర్ గా ఉన్నటువంటి నేతలు కూడా రప్పించడంలో అయితే బీజేపీ అయితే సఫలీకృతమైంది. ఇప్పటికే వారు ఇక్కడికి బీజేపీ లేదు అని చెప్తున్న నేపథ్యంలో వారు ఇక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది అని చెప్పి నిరూపించడం కోసం అయితే ఈ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక అటు ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని అటు నామా నాగేశ్వరరావు కేటాయించారు. నామా నాగేశ్వరరావు కూడా ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరో 3 రోజులు మాత్రమే ప్రచారం ఉండడంతో ఇప్పటికే కేటీఆర్ ను కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో అటు స్థానికంగా ఉన్నటువంటి ఏది మాజీ ఎమ్మెల్యేలను అదేవిధంగా మాజీ మంత్రులను కూడా తీసుకొచ్చి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తమ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సామాజిక వర్గాల వారిగా కూడా ఇప్పటికే ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ఏదైతే అన్ని సామాజిక వర్గాలను టచ్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక స్థానికుడిని ఇక్కడ నుంచి గతంలో కూడా నేను ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేశాను, మరొకసారి నాకు ఒకసారి మళ్ళీ అని చెప్పేసి అయితే ఇప్పటికే నామనాథులు కోరుతూ ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలు దాదాపు 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక నియోజకవర్గం కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా సిపిఐ గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు గెలుపు మాత్రం అటు కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా గెలుపు కంటే కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ మెజారిటీ తెచ్చుకోవడం కోసం అయితే వారైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్ను కూడా ఈ రోజు ఉదయం అయితే ఖమ్మంలో రప్పించి ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. వాడవాడలు తిరుగుతూ తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల గెలుపు సునాయాసంగా ఉన్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అయితే వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు వేవ్ ఉన్న నేపథ్యంలోనే ఈ స్థానికుడు కావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నేత పనియుడు కావడంతో మాత్రం రఘురామరెడ్డి గెలుపు కోసం అయితే వారైతే బాగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 పార్టీలు ప్రధానంగా నువ్వా నేనా అనే విధంగా మాత్రం జిల్లాలో అయితే ప్రసారం అయితే కొనసాగుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.